అన్నా గుడ్ మార్నింగ్. ఏం సంగతి ఎటు చెప్పియాలా? పొర్రాజాను ఫోన్ చేద్దామని బండి పట్టుకుని రమ్మందాం, బయటకు పోయి తిరిగేద్దాం మనం అన్నావా? అన్నాను అన్నుడేమో కానీ నేను వెనకగా వచ్చి నిల్చున్నాడే పొర్రాజు గాడు. అవురా నీ గురించి ముచ్చట పెడుతున్నావు, ఏం సంగతి రా? ఎటు చెప్పు. ఎటు పోదాం అన్న అవ్వతోడా అన్న, బండి చాలా అయితే లేదన్న, చలికాలం మొత్తం గడ్డగడ్డినట్టుందన్న. ఎట్లా అన్నా? ఓ చింతేనారా, మన పాషాబాయి దగ్గరకు పోతే బండి 2 నిమిషాలలో వేసిస్తారు తెలుసారా? అవ్వతోడే అన్న, పాషాబాయి ఎక్కడున్నారు చెప్పు, పోదాం మనం. జక్షల్లా నరారా హాస్పిటల్ పక్క పొంటి గల్లీలో ఉంటాడు, బైక్ మెకానిక్ చేస్తాడు పాషా అన్న. పోదాం పా, తొందరగా బండి వేపిద్దాం పన్నాడు. ఇంకెందుకు వెయిటింగ్, పోదాం. ఏందిరా శ్రీకాంత్ గా ఈడేడికి అయినా కానీ గిరే లేటారా, ముందైతే చెప్పానికి. నువ్వు కత్తును వచ్చి పుట్రాజు గాడు, నీకేం తెలుసు అన్న? నువ్వు కత్తు నాకు అంతేనారా? నిజం చెప్పురా అన్నా, నేను వచ్చేసాను. ఏమాయరా బండి ఎదిరా, మన పాషాబాయ్ తొందర 2 నిమిషాలలో బండి చేసి ఇస్తాడు తెలుసారా నీకు? అన్న పట్టుకెత్తున్నా 2 నిమిషాలు. పాషా లోపలికి వెళ్ళి తొందరరా బండి చేసేయి. బండికి ఏమైంది శ్రీకాంత్ రాజు? మీ పొట్టి రాజుకి ఏమైందట బండికి? ఏం లేదు, కిక్కు కొడితే అలకా కిందిపోతుంది అంతే. అంతేనా? హెడ్ వాల్స్ కొంచెం లూజ్ అయినట్టున్నాయి, టైర్ ఎత్తి అయిపోతుంది, ఒక్క 2 నిమిషాలలో అయిపోతుంది. అయిపోయింది ఇక బండి అయిపోయింది, కిక్కు కొట్టుకొని చాలు చేసుకో. అవ్వతోడు అన్న, పాషా అన్న బండి మంచిగా వేసింది, కొట్టంగానే అవుతుంది. నువ్వు ఇలా వేస్తావు అని చెప్పి, నువ్వు తోపు కేక అని చెప్పి కష్టమని దొరికొచ్చిన. నేనంటే ఫీల్ అవుతాడు, పైసలు తీసుకో మరి, ఇంకేం వాళ్ళ దగ్గర పాషా. ఓకే ఓకే తీసుకుంటా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఎన్ని గిరాయికులున్నా పాషా దగ్గరికి రావాలని నేను కోరుకుంటున్నాను. చిన్న చిన్న పనులకు కాదు, పెద్ద పెద్ద పనులకు అన్నిటికీ పాషా దగ్గరికి రావాలని అంటున్నాను.